హాయ్, వెల్కమ్ టు వీకెడాక్స్. పివి సునీల్ కుమార్ ఈయన మీద నేను చాలా వీడియోలు చేశాను. ఆయన సపోర్ట్గానే మాట్లాడుతున్నాను. నేను ఆయన అసలు ఏం తప్పు చేశారు, ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటని చెప్పి కూడా నేను చాలా మాట్లాడుతాను. సరే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పుంటాను. అటన్నిటిని ఒక చిన్న వీడియోగా చిన్న విషయంగా మాట్లాడుతాను. పివి సునీల్ కుమార్ 30 సంవత్సరాలు సర్వీస్ అయింది. ఈ 30 సంవత్సరాల సర్వీస్లో ఏనాడైనా సరే ఎక్కడైనా అవినీతి చేశాడని, ఈ 30 సంవత్సరాలలో ఏ రాజకీయ నాయకుడికైనా సరే అంటకాగుతూ పనిచేశాడని కానీ ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పాడా, లేదా ఏ మంత్రి అయినా చెప్పాడా, ఏ ఎమ్మెల్యే అయినా చెప్పాడా? పోనీ మాట ఎప్పుడూ లేదు. అది కాకుండా అప్పటి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి 4వ సీఎం చంద్రబాబు గారు, మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా ఒక పార్టీ నాయకుడు కూడా అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గారితో కలుపుకుంటే 6 ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్. ఆయన సర్వీస్ ఎంత సీనియారిటీ, ఏనాడు ఆయన మీద అభియోగాలు కానీ ఏమీ లేవు. గుంటూరు జిల్లాలో 2 సార్లు రేంజ్ అధికారిగా చేశాడు ఆయన. ఇదే చంద్రబాబు గారు కానీ, లేకపోతే గతంలో కిరణ్ కుమార్ గారు కానీ ఇండియన్ పోలీస్ మెడల్ ఒకటి, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కింద 2 మెడల్స్ని ఎంతో నిబద్ధత కలిగినటువంటి పోలీస్ అధికారులకి, ఎటువంటి మచ్చలేని పోలీస్ అధికారులకి మాత్రమే ఈ 2 మెడల్స్ డిపార్ట్మెంట్లో దక్కుతాయి. ఎంతోమంది మాకెందుకు రావు అని చెప్పేసి మాకు ఇవ్వట్లేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారంట. అలాంటిది సునీల్ కుమార్ గారికి ఈ 2 మెడల్స్ వచ్చినాయి. ఒకటి కిరణ్ కుమార్ గారు ఇస్తే, ఇంకోటి చంద్రబాబు గారు ఇచ్చారు. ఇదే సునీల్ కుమార్ కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు గతంలో నక్సల్స్ ప్రభావం చాలా ఉండేది. మావోయిస్టులు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆయన పనిచేశాడు. పోనీ అక్కడైనా వాళ్ళని ఎన్కౌంటర్ చేయటమనో, లేకపోతే వాళ్ళని ఇది చేయటం కానీ, లేదంటే కడపలో ఈయన ఏఎస్పీగా చేసినప్పుడు ఎలక్షన్స్ ఒక గొడవ జరగకుండా, రిగ్గింగ్ లేకుండా ఈయన టైంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్షన్ జరగటం, ఆ విషయం తెలుసా? ఇవాళ రోజుకొక మాట మాట్లాడుతూ పూటకొక పేరు చెప్పటం, ఒక్కొక్కరిని ఇరికించటం అధికారం ఉందిగా అని చెప్పేసి రఘురామరాజు చేస్తున్నటువంటి అభియోగాల్ని పట్టుకొని సునీల్ కుమార్ గారిని వేధించడం అంటే ఈ ఉద్యోగం ఇవ్వకోకుండా ఒక సీనియర్ అధికారిని, ఇప్పుడు దళితుల్లో ఉన్నతమైన స్థానానికి వచ్చి కమ్యూనిటీకి కనపడి కమ్యూనిటీ కోసం పనిచేసేవాడు మాలోనూ ఒకడు ఉన్నాడురా, ఇంత గొప్పగా ఉంటుందా ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఇంత పెద్ద ఉద్యోగాలు వస్తే కనుక అని చెప్పేసి ఇన్స్పిరేషన్గా సునీల్ కుమార్ని కమ్యూనిటీ తీసుకుంటుంటే, ఇలా బురద చల్లి ఒక హీరో అనుకునే వ్యక్తిని మీరు కావాలని చెప్పి బురద జల్లుతూ ఇలా చేయటం కరెక్ట్ కాదు. అది చాలా మీకు భవిష్యత్తులో చాలా నష్టం. అది మీకు పోనీ అది కాదు, దళితుల కోసం లేకపోతే దళితులు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే అవసరాల నిమిత్తం పివి సునీల్ కుమార్ ఒక అధికారి అయి ఉండి కూడా మాట్లాడుతున్నారని బాధ, భయమా? అందుకు కక్ష పెంచుకుంటున్నారా? లేదంటే రఘురామకృష్ణరాజు గారికి దళితులన్నా క్రైస్తవులన్నా పడదనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ చేశాడు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి అది జరుగుతూనే ఉంది. అది ప్రూవ్ చేస్తానే ఉన్నాడు. ఎంత చులకనగా మాట్లాడతాడు క్రైస్తవులు అంటే, ఎంత చులకనగా మాట్లాడతాడు అంటే, క్రైస్తవులు అంటే అందరూ కూడా కాదు, మళ్ళీ దళితుల్లో ఉన్నటువంటి క్రైస్తవుల మీద మాత్రమే రఘురామరాజు అంత చులకన భావం అతను చెప్తున్నాడు అని చెప్పి రోజుకి ఒకరిని తీసుకొస్తున్నారు. అతని కేసుల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడతారు. సునీల్ కుమార్ ఏమన్నా ఆయన పిల్లలకి ఏమన్నా రిజర్వేషన్ వాడుకొని ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం ఏం చేశారా? అది చేయలేదే. ఎక్కడో 9 సంవత్సరాలు అవుతుంది విదేశాలకు పోయి అక్కడే చదువుకుంటున్నారు, అక్కడే ఉద్యోగం చేసుకుంటా, వాళ్ళకు చేతనైంది వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్నారు అక్కడ. పోనీ ఇక్కడికి వచ్చి చాలామంది ఐపీఎస్ల పిల్లలు ఐఏఎస్ల పిల్లల్లాగా ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతాను, లేకపోతే ఇంకోటి చేయట్లేదు కదా అనుకుంటానికి. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అంబేద్కర్ గారు ఫ్లెక్సీ చింపాడు రఘురామరాజు. కనీసం అతని మీద కేసు పెడితే నైతిక బాధ్యత గవర్నమెంట్కి ఉంది అని అనుకోవడానికి దళితుల్లో పైపెచ్చుకి అతన్ని వెనకేసుకొచ్చారు. ఆ అంబేద్కర్ ఫ్లెక్సీ చింపిన విషయంలో రఘురామరాజుకి అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఏదైతే ఉందో అది బాగా గట్టిగా వ్యతిరేకించడం, రాష్ట్రం మొత్తం రఘురామరాజు బొమ్మలు దహనం చేయటం వల్ల కక్ష పెంచుకొని ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. పివి సునీల్ కుమార్ గారి విషయంలో ఆచితూచి మీరు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మీకు చాలా మంచిది. లేదంటే మీరు మళ్ళీ ఒక నాయకుడిని కోరి మీరే మీకు ప్రత్యర్థిగా తయారు చేసుకుంటారు. ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏనాడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి కాదు. ఆయన ఒక కమ్యూనిటీ కోసం పనిచేస్తాడు. కమ్యూనిటీకి సంబంధించినంత వరకు ఆయన యాక్టివ్గా ఉంటాడు. ఆయన ఉద్యోగంలో నిజాయితీగా ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు ఏ రోజు మరి ఆయన మీద ఒక అవినీతి ఆరోపణ ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. ఫస్ట్ టైం అన్నమాట. అది త్రిబుల్ ఆర్
రఘురామరాజు కేసు జరగక ముందు నుంచే రఘురామరాజు సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేసి వివిధ సందర్భాల్లో క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాడు, ఐపీఎస్ అయ్యి ఉండి లేకపోతే ఇలా మాట్లాడతాడని చెప్పి కావాలని వాంటెడ్గా టార్గెట్ చేసి మాట్లాడతాడు. అది గమనించుకోండి. రఘురామరాజు కమ్యూనిటీగా అయినా సరే అతను రాజకీయ పరంగా అతను ఎంత ఉపయోగపడతాడు, పార్టీకి ఎన్ని ఓట్లు వేయించగలడు, ఎన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపించగలడు రఘురామరాజా లేకపోతే సునీల్ కుమార్ అనేది మీరు ఒకసారి చూసుకోండి. అది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడింది. మీరు బురద జల్లి ఉన్న ఇది చేయాలి, అది చేయాలి, అరెస్ట్ చేయాలి, లేకపోతే కేసులు పెట్టాలి, ఉద్యోగం ఇవ్వకూడదు, మేము బాగా అగ్రకులపు వాళ్ళం, మేము బాగా డబ్బులు ఉన్న వాళ్ళం, లేకపోతే మా ఈ విధానాలు ఇవే అని అనుకుంటే భవిష్యత్తులో చాలా అంటే చాలా ప్రమాదం ఈ పార్టీ. అది దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి. ఊరికి నేమ్ కాదు, సమయం వచ్చినప్పుడు కమ్యూనిటీ దళితులు సునీల్ కుమార్ వెనకమాల ఉన్నారా లేదా అనేది తిరగబడ్డ రోజు మీకు తెలుస్తుంది. అంటే అంటారు సరే, తుఫాన్ వచ్చే ముందు సమ్మగా ఉంటుంది, ఏ ఉండదు, సైలెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా మీద పడేటప్పుడే తెలుస్తుంది దాని ప్రభావం ఏంటనేది. ఇది కూడా అంతే, తక్కువ అంచనా వేయొద్దు. బ్రతిమలాడుతున్నారు లేకపోతే బ్రతిమలాడుకుంటున్నారు, రైట్ టైం కాదు ఇది అని మేము చెప్తున్నాం. కమ్యూనిటీ పరంగా వస్తే మీరు ఎలా అయితే ఒకటవుతారో మేమైనా ఒకటే అవుతాం. ఇక్కడ శత్రువుకి మిత్రుడు కూడా అవుతాడు కదా. అప్పుడు మీ శత్రువులు మాకు మిత్రులు అవుతారు. ఇది అందరూ ఫాలో అయ్యే సూత్రమే రాజకీయంలో. రేపు అదే జరిగిద్ది. అప్పుడు ఎవరికి నష్టం? మీరు జస్ట్ ఈ అల్ప సంతోషం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కనుక దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి భవిష్యత్తులో. గుర్తుంచుకోండి, ఆలోచించండి. మీకు అధికారుల్ని వాడుకోవటం మీకు చేత కావట్లేదు. మీ పార్టీలోనే మీ పార్టీకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ కానీ ఈ యూట్యూబ్ మీకు సపోర్ట్ చేసే ఛానల్స్ కూడా మీ మీద వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఐఏఎస్లు ఎందుకు మాట వినట్లేదు? ఎందుకంటే ఇలాగ సీనియర్ అధికారుల మీద, ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద మీరు ఇట్లాంటి చర్యలు తీసుకొని ఇలాంటి ఎవడో కోన్కేస్గా గొట్టంగాడు చెప్తున్నాడని చెప్పి మీరు కక్ష సాధింపులు చేస్తే ప్యూను కూడా మీ మాట వినడు, లెక్క చేయరు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత మీరు ఉంటారో ఊడిపోతారో తెలియదు, కానీ వాళ్ళు 60 సంవత్సరాలు దాటేంత వరకు వాళ్ళ ఉద్యోగం చేస్తారు. సీనియారిటీ పెరుగుతుంది, హోదాలు పెరుగుతాయి. ఇవాళ యారా అని పిలిపించుకున్నాడు, రేపు సారా అని పిలిపించుకుంటాడు. ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ ఉద్యోగస్తులతో పెట్టుకుంటే ఏం జరిగిద్దో గత ప్రభుత్వం బాగా చూసింది. మీకు కూడా గతంలో ఈ అనుభవాలు ఉన్నాయి. ఈసారి ఏం జరిగిద్ది అనేది మీరు చూసుకోండి. ఎందుకు వింటలేదంటే ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మీరు తీసుకుంటున్నారు కాబట్టి అధికారుల మీద మీ మాట వింటలా. రేపొద్దున్న మన పరిస్థితి ఇంతేరా బాబు, మనకెందుకు లేనిపోయిన దురద, మన పని మనం రూల్ ప్రకారం మనం చేసుకుందాం. జస్ట్ వాళ్ళు పొలిటీషియన్స్ని అలాగే చూద్దాం. ఎక్కువ ఇచ్చి నెత్తి మీద పెట్టుకుంటే రేపొద్దున్న మనకే సున్నం పోస్తారు వీళ్ళు, మనకు అవసరం లేదని చెప్పేసి అనుకున్నారేమో. మీ పరువే పోతుంది. ఇంకా చేయొద్దు. ఏమన్నా ఆలోచించి ఏమన్నా ఉంటే ఈ కోడి పందాలు అయిపోయిన తర్వాత రఘురామరాజుని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసేస్తే అయిపోద్దండి. అంటే మా ఆలోచన ఇది. చిన్న విషయమే, అనవసరంగా కిలికి పెద్ద గాలివాన్ అవుతుంది. తర్వాత మీ ఇష్టం. బాయ్.